మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు మాజీ ప్రధానమంత్రి గారి 104వ జయంతి. పివి నరసింహారావు గారు పార్లమెంటులో పూర్తి మెజారిటీ లేకపోయినా 5 సంవత్సరాలు ఆయన చాణక్య నీతితో ప్రధానమంత్రిగా పరిపాలన చేయటమే కాకుండా వారి కాలంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు పరిపాలనా రంగంలో, ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో తీసుకొని రావటం జరిగింది. ముఖ్యంగా ఆర్థికంగా ఆనాడు మన్మోహన్ సింగ్ని, తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కూడా చేశారు. ఆ మన్మోహన్ సింగ్ గారిని పివి గారి క్యాబినెట్లో ఆయన రాజకీయ నాయకుడు కాకపోయినా ఆర్థిక నిపుణులు కాబట్టి మన్మోహన్ సింగ్ని తీసుకొని వచ్చి భారతదేశ ఆర్థిక మంత్రిగా చేసి ఆయన ద్వారా ఆర్థిక సంస్కరణలు, గ్లోబలైజేషన్, ఇవన్నీ కూడా భారతదేశంలో అంత ముందు లేని, ఎవరైనా ఇండస్ట్రీస్ అవి పెట్టాలంటే ప్రభుత్వం ఎన్నో పర్మిషన్లు ఇవ్వాల్సి ఉండేది. వాటన్నిటినీ తీసేసే విధంగా పివి నరసింహారావు గారు న్యూ ఎకానమీ తీసుకొని వచ్చి భారతదేశానికి ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి 17 టన్నుల బంగారం ఇతర దేశాల్లో ఉంటే ఆ బంగారాన్ని వెంటనే తీసుకొచ్చేటట్టు చేసి ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్న భారతదేశాన్ని మళ్ళీ ఆర్థికంగా బలపడే విధంగా చేసినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు, స్టేట్స్మెన్. ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాకుండా ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీజేపీలో ఉన్న వాజ్పేయిని యుఎన్ఓలో భారత ప్రభుత్వం తరఫున మాట్లాడటానికి పంపించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలతో సంబంధం లేదు, అందరి యొక్క గొప్పతనాన్ని, పనితనాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని నడపాలనే విధంగా ఆ రకంగా ప్రభుత్వాన్ని నడిపినటువంటి గొప్ప నాయకుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను వారితో పాటు పార్లమెంటు సభ్యుడిగా పనిచేయటమే కాకుండా వారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో ఎలక్టెడ్ మెంబర్గా వారితో పనిచేశాను. అందువల్ల వారితో దగ్గరగా పనిచేసేటటువంటి అవకాశం మనకు దొరికింది. అందువల్ల ఇవాళ భారతదేశ స్వతంత్ర చరిత్రలో పివి నరసింహారావు గారి కంటే ముందు, పివి నరసింహారావు గారి తర్వాత అని మనం భారత చరిత్రను చదువుకునే ఒక గొప్ప కార్యక్రమాల్ని పివి నరసింహారావు గారు చేశారు. ఏ రకంగా అయితే ఇందిరాగాంధీ గారి కంటే ముందు, ఇందిరాగాంధీ గారి కంటే తర్వాత, మన నెహ్రూ గారి కంటే ముందు, నెహ్రూ గారి తర్వాత, అదే రకంగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా కాకముందు, అయిన తర్వాత అనే విధంగా భారత చరిత్ర నిలిచిపోయేటట్టు విధంగా పరిపాలన చేసినటువంటి గొప్ప నాయకుడు పివి నరసింహారావు గారు. మన కరీంనగర్ నుంచి, తెలంగాణ నుంచి మరి భారత ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, అన్ని రకాలుగా కింద సర్పంచ్ దగ్గర నుంచి పైన ప్రైమ్ మినిస్టర్ దాకా, ప్రైమ్ మినిస్టరు, పార్లమెంటు దాకా వారి